హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజున కార్తీక పౌర్ణమి ఏ విధంగా చేసుకోవాలనేటువంటి దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం దీపారాధన అనేటువంటిది జరుపుకోవాలి. సాధారణంగా కార్తీక మాసంలో ప్రతిరోజు లేదా పర్వదినాలందు 365 ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. అయితే ఇప్పుడు మనం కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను తెలుసుకోబోతున్నాం. కార్తీక పౌర్ణమి అనేటువంటిది కార్తీక మాసంలో వచ్చేటువంటి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు శివకేశవుల యొక్క ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తాం. ఈ పర్వదినం హిందువులకు, జైనువులకు, సిక్కులకు కూడా పవిత్రమైనటువంటి పండుగ. ఈ రోజున శివుడు త్రిపురాసురులను సంహరించారు. అందుకే దీనిని త్రిపుర పౌర్ణమి అని కూడా భావిస్తారు. ఈ విజయానికి సంతోషించిన దేవతలు దీపాలను వెలిగించి వేడుకలు జరుపుకుంటారు. అందుకే దీనిని దేవదీపావళి అని కూడా అంటారు. అయితే విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించిన రోజు కూడా ఇదే అని శాస్త్రఘోష. కార్తీకేయుని యొక్క జననం కూడా ఈ రోజునే జరిగింది. అనగా శివపార్వతుల యొక్క కుమారుడైన కార్తికేయుడు కృతికా నక్షత్రంలో జన్మించిన సందర్భంగా కూడా ఈ పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే తులసి మొక్క జన్మించిన రోజుగాను కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక విశ్లేషణగా ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైనటువంటి రాత్రులలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజలు, దాన ధర్మాలు చేసినట్లయితే మోక్ష మార్గం కూడా లభిస్తుందని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో కార్తీక పురాణం మరియు పారాయణం చేయటం వలన సర్వపాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అయితే ఈ రోజున తెల్లవారుజామునే పవిత్ర నదిలో స్నానమాచరించడం అత్యంత పుణ్యప్రదం. వీలు కాని వారు ఇంట్లోనే గంగాజలంతో కలిపిన నీటితో స్నానం ఆచరించవచ్చును. ఈరోజు ఏడాది పొడవునా చేసేటువంటి దీపారాధనకు ప్రతీకగా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపం వెలిగిస్తారు. ఆలయాల్లో మరియు నదుల్లో దీపాలను వెలిగించి వదిలి దీపదానం చేస్తారు. ఇలా చేయటం వలన ఆర్థిక శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం. శివాలయాల్లో రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం వంటి పూజలు చేస్తారు. ఈ పూజల వల్ల కోటి జన్మ పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. శివ, విష్ణువు మరియు కార్తికేయుడు మరియు తులసి దేవతలను పూజిస్తారు.